డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ప్రజాసేవలో ఉన్న జనసేనానికి సినిమా మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆలస్యమవుతోంది. ఇప్పుడు అయినప్పటికీ ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చేశారు. ఒక్కసారి కాదు, రెగ్యులర్గా ఇక పవన్ స్క్రీన్పై కనిపించనున్నారు. అయితే అది సినిమాల ద్వారా మాత్రం కానే కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పవన్ ఇప్పుడు వెండి తెరపై కనిపించారు. గ్రామాల్లోని ప్రజలతో ముచ్చటించి వాళ్ల సమస్యలు వినేందుకు మన ఊరి కోసం మాటామంతి అనే స్క్రీన్ గ్రీవెన్స్ ప్రోగ్రాం ద్వారా పవన్ స్క్రీన్పైకి వచ్చేశారు. సినిమా థియేటర్లోని స్క్రీన్ ద్వారా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మమేకమయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని రావివలస గ్రామస్తులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామస్తులతో మాట్లాడబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రయోగం చేశారు. నిజానికి ఇది రెగ్యులర్ గా నాయకులు అనుసరించే కార్యక్రమానికి టెక్నాలజీ మేళవింపు. ఇదే కార్యక్రమాన్ని ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా నిర్వహించడానికి పూనుకున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజల కష్టాలను పరిష్కరించడం, వారితో టచ్ లో ఉండడం సాధ్యమవుతుందని పవన్ భావిస్తున్నారు. మన ఊరు మాటామంతి పేరుతో ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలతో ముఖాముఖి ప్రారంభించారు. నాయకులు ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం కొత్త ప్రయోగమేమీ కాదు. గతంలో ప్రజల వద్దకు పాలన వంటి పథకాలు కూడా ఇలాంటివే. చంద్రబాబు కూడా గతంలో ఇలాంటివి నిర్వహించారు. కానీ పవన్ ప్లాన్ చేసిన మాటామంతి కొంత భిన్నమైంది. ఇది లైవ్ ప్రసారం ద్వారా ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సినిమా థియేటర్లో నిర్వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నిర్దేశించిన గ్రామస్తులను సమీపంలోని సినిమా థియేటర్కు తీసుకువస్తారు. అంతా థియేటర్లో కూర్చున్న తర్వాత లైవ్ ప్రసారం ద్వారా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి లైవ్లో పాల్గొంటారు. వారి సమస్యలు విని వీలైనంత వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అలాగే తన గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పరంగా జరుగుతున్న పనులపై వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. ముఖాముఖి అనే విధానం పాతదే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లైవ్ ప్రసారాలు థియేటర్లో ప్రసారం ద్వారా లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇమేజ్ కల్పించి వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని నేరుగా చేయాలని పవన్ ప్రయత్నించినా అభిమానుల తాకిడి, భద్రతా కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో ప్రత్యక్షంగా పెద్దగా మాట్లాడలేకపోతున్నారు. అందుకే ఈ థియేటర్ కాన్సెప్ట్ తెచ్చారు. గ్రామాల్లో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై పవన్ చర్చించారు. సినిమా స్క్రీన్పై పవన్తో మాట్లాడడం వల్ల నేరుగా ఆయనను చూశామన్న భావన కలుగుతుంది. లైవ్లో సమస్యలు చెప్పామన్న సంతృప్తి కలుగుతుంది. అన్నింటికంటే మించి గ్రామాల సమస్యలు పరిష్కారం అవనున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా పవన్ మాట్లాడారు. గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అభ్యర్థన మేరకు రావివలసలో వివిధ అభివృద్ధి పనులకు గాను సుమారు 15 కోట్లు మంజూరు చేయించారు. దీంతో రావివలస గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం చాలా అవసరమని, రావివలసలో ఎండమల్లన్న ఆలయానికి టూరిజం, దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేద్దామన్నారు. గ్రామంలో గ్రంథాలయం, రోడ్డు, కాలువలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న స్థానికులు ఊరిని మరిచిపోకూడదని, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆడపిల్లలకు రక్షణ కవచంలా నిలవాలి, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. పాఠశాల ప్రాంగణాల్లో ఆకతాయిలతో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కణితి కిరణ్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎండల మల్లికార్జున స్వామిని తాను త్వరలో దర్శించుకుంటానని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక సంస్థ నిధులు ఇతర రంగాలకు మళ్లించారన్నారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, అధికారాల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి అభినందనీయమన్నారు. గిరిజన గూడాల నుంచి రహదారులు లేక డోలీతో ఆసుపత్రులకు వెళ్లే దుస్థితి. ఇది గుర్తించి అవసరమైన తారు రోడ్లు వేశారు. ఇప్పటికే పల్లె పండుగ ద్వారా గ్రామాల అభివృద్ధి ప్రారంభించాం. రావివలసను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంది.
1200 కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం, ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టింపు చేస్తామని పవన్ తెలిపారు. డిప్యూటీ సీఎం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నుండి స్థానిక అధికారుల వరకు పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రులు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వరకు పాల్గొని సమస్యలపై చర్చిస్తున్నారు. ఇంటర్నల్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, పీఎం జల్జీవన్ మిషన్, డ్వాక్రా సంఘాలపై చర్చిస్తున్నారు. రావివలసలో 50 రజక కుటుంబాల కోసం ధోబీఘాట్ కోసం 20 లక్షలు మంజూరు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన జెడ్పీ హైస్కూల్కు ప్రహరీ నిర్మించాలని సర్పంచ్ కోరగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ ప్రహరీ నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలో గ్రంథాలయం, రోడ్లు, కాలువలు, క్రీడా మైదానాలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్తో గ్రామీణాభివృద్ధిపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టిని సారించారు. 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామస్తులతో మాట్లాడాలని పవన్ యోచిస్తున్నారట. మొదటి దశలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలో తాగునీరు, ఆసుపత్రి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చిస్తున్నారు పవన్. ఇందులో భాగంగా టెక్కలి సినిమా హాల్లో తొలి సమావేశాన్ని నిర్వహించారు ఆయన. ఈ సమావేశాల ద్వారా గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిద్దాం. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.